చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ రోజుకు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే ఒక ఉపమానం నేను చెప్తాను. ఆ ఉపమానం ద్వారా మన యొక్క వాక్యాంశంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క ఉపమానం ఏంటంటే, స్కూల్కి వెళ్ళి చదువుకునే ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నాడు. ఈజ్ అ వెరీ డిసిప్లైన్డ్ స్టూడెంట్ అనమాట. అంటే రెగ్యులర్గా డే 1 నుంచి, అంటే స్కూల్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా చాలా రెగ్యులర్గా, పంక్చువల్గా, అంటే టైంకి స్కూల్కి వెళ్ళడం, అక్కడ చక్కగా చెప్పినని బాగా రాసుకోవడం, చదువుకోవడం చేస్తున్నాడండి. ఉదాహరణకి జూన్ నెలలో స్కూల్స్ స్టార్ట్ అయినాయి అని అనుకుందాం. జూన్ నెల 1వ తారీఖు నుంచి కూడా స్కూల్కి అంతే పంక్చువల్గా వెళ్తున్నాడు, అంతే డిసిప్లిన్ చదువుకుంటూ వస్తున్నాడండి. ఎప్పటి వరకు అని అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా అలాగే రెగ్యులర్గా స్కూల్కి చదువుకుంటున్నాడండి. ఓకే, ఇప్పుడు సడన్గా ఏమైందంటే డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1వ తారీఖు నుంచి మొత్తానికి స్కూల్కి వెళ్ళడం మానేశాడండి. చదవడం మానేశాడు, రాయడం మానేశాడు, అన్నీ మానేశాడు. ఏం చేస్తున్నాడంటే ఫ్రెండ్స్తో పాటు తిరగడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. జనవరి 1 నుంచి సినిమాలు తిరుగుతున్నాడు, షికారులు తిరుగుతున్నాడు, చదవడం పూర్తిగా పక్కన పెట్టేశాడు. తీరా చూస్తే సరిగ్గా 3 నెలల్లో మెయిన్ పరీక్షలు ఉన్నాయి, మార్చి నెలలో పరీక్షలు ఉన్నాయన్నమాట. జనవరి నుంచి మార్చి వరకు పుస్తకం ఓపెన్ చేయకుండా, ఏమీ చదవకుండా, ఏమీ రాయకుండా మార్చి నెలలో పరీక్షలకు వెళ్ళాడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీరు చెప్పండి, ఆ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా? చెప్పండి. వస్తుందండి? ఎలా వస్తుందండి? డిసెంబర్ దాకా బాగానే చదివాడు, బాగా చదివాడు, కానీ జనవరి నెల నుంచి మొత్తం చదవడమే మానేశాడు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ర్యాంకు రాదు. సెకండ్ పాయింట్, కనీసం అట్లీస్ట్ మంచి మార్కులైనా వస్తాయా? రావు. ఇప్పుడు 3వ క్వశ్చన్ అడుగుతున్నాను, కనీసం పాస్ అవుతాడా? చెప్పలేము. పాస్ అవ్వచ్చు, ఎగిరిపోవచ్చు, ఫెయిల్ అయిపోవచ్చు. అంటే ఆ అబ్బాయి ప్రారంభంలో ఎంతో రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాడు, ఎంతో రెగ్యులర్గా చదువుకున్నాడు, కానీ పరీక్షల ముందు లేదా పరీక్షలకి ఇంకా కొంత సమయం ఉన్నది, కొన్ని నెలలు ఇంకా సమయం ఉన్నప్పుడు పూర్తిగా సిద్ధపడడం మానేసి ఏమాత్రం సిద్ధపాటు లేకుండా ఇష్టానుసారంగా సమయాన్ని వృధా చేశాడు. చేయవలసినవి ఏమాత్రం కూడా చెయ్యలేదు. ఈరోజు ఈ యొక్క ఉపమానం విన్న ప్రతి ఒక్కరూ కూడా విన్నటువంటి ఈ ఉపమానాన్ని ఒక్కసారి మన జీవితాలకి మనం అప్లై చేసుకుందామండి. లెట్ us అప్లై దిస్ పారబుల్ టు అవర్ లైఫ్స్. మన జీవితానికి ఈ ఉపమానాన్ని అప్లై చేసుకుందాం. నేను చెప్పినటువంటి ఉపమానంలో ఒక స్కూల్ ఇయర్ ఫ్రమ్ జూన్ టు మార్చ్, ఒక స్కూల్ ఇయర్ దేన్ని సూచిస్తుంది అని అంటే, ఈ భూమి మీద మనం బ్రతికేటువంటి మన యొక్క బ్రతుకును లేదా ఆయుష్ను, ఎర్త్లీ లైఫ్ని సూచిస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆ స్టూడెంట్ ఎంత డిసిప్లైన్డ్గా వెళ్ళాడో మనం చూసాం కదా. ఆ డిసిప్లైన్ దేన్ని సూచిస్తుంది అని అంటే, ఒక ట్రూ క్రిస్టియన్ లివింగ్ని సూచిస్తుంది. అంటే ఒక నిజ క్రైస్తవుడి యొక్క జీవన విధానాన్ని చూపిస్తుంది. ఏదండి? జూన్ నుంచి డిసెంబర్ వరకు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆఖరి పరీక్ష, ఆ యొక్క ఫైనల్ ఎగ్జామ్ దేన్ని సూచిస్తుంది అని అంటే, లార్డ్స్ కమింగ్ అండ్ జడ్జిమెంట్ని సూచిస్తుంది. అంటే దేవుని 2వ రాకడను లేదా తీర్పును సూచిస్తుంది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఈ యొక్క ఉపమానాన్ని బట్టి మన జీవితానికి దీన్ని అప్లై చేసుకున్నప్పుడు, దేవుని రాకడ ఒకవేళ సమీపిస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకి వస్తే ఆయనతో పాటు ఎత్తపడగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? దేవునితో పాటు ఆ యొక్క ర్యాప్చర్లో, ఆ యొక్క గాడ్స్ ర్యాప్చర్లో మనం ఎత్తబడే స్థితిలో నిజంగా మనం ఉన్నామా? నిజంగా సిద్ధపడి ఉన్నామా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలండి. అందరికీ స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఈ క్షణం ఒకవేళ దేవుడు
ఇప్పుడు మనం అందరూ వాక్యం వింటున్నాం కదండి. ఈ క్షణం దేవుడు గనక ఆయన రెండవ రాకడలో వస్తే మనము ఆయనతో పాటు పైకి ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నామా అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈరోజు ఇదే ప్రశ్నను లేదా ఇదే మాటను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. అదేంటంటే లెట్స్ గెట్ రెడీ ఫర్ లార్డ్స్ కమింగ్. అంటే ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఏంటండి? లెట్స్ గెట్ రెడీ ఫర్ లార్డ్స్ కమింగ్. ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన అవసరత ఎంతో ఉందండి. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకున్నట్లయితే 24:44 మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మనం అనుకొనని గడియలో, మనం అనుకున్న గడియలో కాదండి, మనము అనుకొనని గడియలో మనుష్య కుమారుడు రాబోతున్నాడు. దేర్ఫోర్ యు ఆల్సో బి రెడీ ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమింగ్ అట్ అన్ అవర్ యు డు నాట్ ఎక్స్పెక్ట్. మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ రాబోతుంది కాబట్టి మనమందరము సిద్ధపడి ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, పాస్టర్లు అలాగే చెప్తారులే, దేవుడు ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, ఇంకా బోల్ టైం ఉంది, ఈలోపు మనం చేయవలసినవన్నీ మనం చేసేసుకోవచ్చు, ఏమండి మనం చేయాలనుకునేవన్నీ మనం చేసేయచ్చు, ఆయన రాకడ అప్పుడే ఎప్పుడు వస్తుందిలే అని చాలామంది ఆ యొక్క సందేహాన్ని లేదా వ్యక్తం చేస్తూ ఉంటారండి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. కొంతకాలం క్రితం నేను ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళానండి. అంటే పెద్ద ఆయన ఇంటికి వెళ్తే ఆయన చేసే ఉద్యోగం ఏంటంటే డబ్బులు తీసుకుని బ్యాక్ ఎండ్లో ఉద్యోగాలు వేస్తూ ఉంటాడనమాట. సో ఆయన చేసేటువంటి ఆ యొక్క ఉద్యోగం అది. అంటే ఆయన చేసే ప్రొఫెషన్ అదనమాట. నాతో పాటు మరొక బ్రదర్ అక్కడ ఉన్నారు. ఆయన కొంచెం గద్దింపుగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు కదా, మీరు దేవుళ్ళో ఉండి ఇలాగ డబ్బులు తీసుకుని బ్యాక్ ఎండ్లో జాబులు అయ్యి వేయించడం కరెక్ట్ కాదు కదా అని అంటే అప్పుడు ఆ ప్రస్తావన ఎక్కడికి వచ్చిందంటే దేవుని రాకడ గురించి వచ్చిందండి. దేవుడు రాకడ వస్తే మీరు ఎలాంటి పనులు చేస్తే అది కరెక్ట్ కాదు కదా అని ఆయన చెప్పిన సమాధానం వింటే మీరందరూ ఆశ్చర్యపోతారండి. ఆయన ఏం చెప్పాడంటే, ఏమండి మా తాతల కాలం నుండి ఆయన రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా తాతగారు చూశారు, దేవుడు రాలేదు. మా నాన్నగారు చూశారు, దేవుడు రాలేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం, రాలేదు. ఆయన అప్పుడే రాడండి, ఇంకా బోల్ టైం ఉంది, ఈ లోపు మనం చేయవలసిందని మనం చేసేయడమే అని చెప్పి ఆయన అంటున్నాడండి. నిజంగా కూడా చాలామందికి సందేహం ఉంటుంది, దేవుడు అసలు వస్తాడా, ఆయన రాకడని నిజమేనా అని అంటే, ఒకవేళ అలాంటి సందేహాలు ఉన్నవారు ఎవరైనా ఒకవేళ ఉంటే వారికి క్లారిఫికేషన్గా బైబిల్లో ఒక వాక్యం చూపించాలని నేను ఇష్టపడుతున్నానండి. అదేంటంటే 1 Thessalonians చాప్టర్ 4 verse 16, 17 and 18 మనం చదువుకుందాం. ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో చదవండి, దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చదవబడిన వాక్య భాగంలో చాలా క్లియర్గా రాయబడింది. యేసు ప్రభు ఎలా వస్తారో తెలుసా అండి? ఆర్భాటముతోనో. హీ కమ్స్ ఆ యొక్క ఆర్భాటముతోనో, ప్రధాన దూత శబ్దముతోనో, దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏమిటో తెలుసా అండి? ఎవరైతే క్రీస్తునందు మృతులై ఉన్నారో వారు మొదట లేస్తారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ బ్రదర్ గారి తాతగారు దేవుని కోసం చూసి చనిపోయాడు కదా. ఆయన క్రీస్తునందు ఏమై ఉన్నాడు? ఆయన క్రీస్తునందుండి మృతుడై ఉన్నాడు కాబట్టి మొదటి దేవుడు ఆయనే లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత
ఎవరైతే సజీవులై ఉన్నారో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముతో ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడదుము అని వాక్యంలో క్లియర్గా ఉందండి. ఈరోజు క్రీస్తు యొక్క రెండవ రాకడ అనేది ఒక అక్షర సత్యం. ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో మొదట వారు క్రీస్తునందు నిలవగలుగుతారో దేవునితో పాటు వారు పైకి లేవనెత్తగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 22 verse 20 మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుందాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. షూర్లీ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన ఆలస్యం చేయట్లేదు, ఆయన త్వరగా వస్తున్నాడని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. మరి ఆయన రాకడ కొరకు లేదా ఆయన రాకడ వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక్కడ ఆఫ్లైన్లో వాక్యం వినేవారు కానీ ఆన్లైన్ ద్వారా వాక్యం వినేవారు కానీ ఆయన రాకడ వస్తే ఈ క్షణం, ఈ రోజు, ఈ గడియ, ఈ గంట మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా అండి. మన యొక్క విశ్వాసం ఏమవుతుంది, మన యొక్క ప్రార్థనా జీవితం, మన యొక్క రక్షణ ఏమవుతుందండి. మనం సిద్ధపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తాడండి. మరి దేవుడు బైబిల్లో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందరికీ తెలిసిన ఉపమానం అండి. ఏంటండి అది? వైజ్ అండ్ ఫూలిష్ వర్జిన్స్, అంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానాన్ని గురించి క్లియర్గా రాయబడిందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. యేసు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని ఆయన తెలియజేశారు. ఈ యొక్క ఉపమానం యొక్క క్లుప్త వివరణ ఏంటి నేను చెప్తానండి. అదేంటంటే, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే 10 దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న 10 మంది కన్యకలను పోలి ఉంటుంది. అందులో 5 బుద్ధి గల కన్యకలు, మరొక 5 బుద్ధి లేని కన్యకలండి. ఎందుకని వారు బుద్ధి గల కన్యకలు, ఎందుకు వీరు బుద్ధి లేని కన్యకలు అంటే వారి సిద్ధపాటులో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటండి, వారు సరైన విధంగా సిద్ధపడిన వారిని దేవుడు బుద్ధి గల కన్యకలు అన్నారు. సరిగా సిద్ధపడని వారిని బుద్ధి లేని కన్యకలు అని చెప్పి ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఇద్దరు కూడా ఆయిల్ క్యారీ చేస్తున్నారు. కొంతమంది ఆ యొక్క దివిటీలతో ఆ యొక్క పెండ్లి కుమారుని రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారండి. తీలోపు ఏమైందంటే పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైంది. కొంత ఆలస్యం అవ్వగానే ఆ 10 మంది కన్యకులు కూడా వారు ఆ కునికి నిద్రిస్తున్నారనమాట, అంటే రెస్ట్ తీసుకుంటున్నారండి. సడన్గా అర్ధరాత్రి వేళ ఏం చెప్పారంటే, అదిగో పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, లెగండి అందరూ సిద్ధపడండి అని చెప్పి ఒక కేక వినిపించిందనమాట. ఆ కేక వినబడగానే ఆ 10 మంది కన్యకులు గబగబా లెగిసి రెడీ అయిపోయి వారి యొక్క డ్యూటీలు వారు సిద్ధపరుచుకుంటూ ఉన్నారండి. సిద్ధపరుచుకుంటూ ఉంటే కొంతమంది కన్యకుల యొక్క డ్యూటీలు ఆరిపోతున్నాయి అప్పటికే. ఎందుకని అంటే వారు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఆయిల్ అనేది అయిపోతుంది, ఇంకా ఆయిల్ లేదు. పెండ్లికి మనం వచ్చేటప్పటికి ఆ యొక్క దివిటీలు ఆరిపోయి ఉంటే బాగోదు కదండి. అందుకని చెప్పి వాళ్ళు ఏమంటారంటే ఆ మిగిలినటువంటి కన్యకలతో, అంటే ఆ యొక్క 5 కన్యకలతో, అమ్మ మాకు కొంచెం ఆయిల్ ఇస్తారా, మా ఆయిల్ అయిపోతుందని చెప్పి అడుగుతారనమాట. అడిగితే వాళ్ళు అంటారు, మీకు మాకు ఈ యొక్క ఆయిల్ సరిపోదు, మీరు వర్తకుల దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొనుక్కుని తెచ్చుకోండి అని చెప్పి వారు చెప్తారు. ఇంక చేసేది ఏమీ లేక డ్యూటీలు ఆరిపోతుంటే వాళ్ళు గబగబా ఆ యొక్క వర్తకుల దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొనుక్కోవడానికి వెళ్తారండి. వాళ్ళు వెళ్ళిన సమయంలో పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు. సిద్ధపడినటువంటి ఆ యొక్క 5 కన్యకలతో పాటు ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. ద్వారం మూయబడుతుంది. ద్వారం మూయబడిన తర్వాత అప్పుడు సిద్ధపడి ఈ యొక్క 5 కన్యకలు వస్తారనమాట. అప్పటికే ద్వారం మూయబడింది. ఆ వాక్యం మనం చదువుకుందాం. 25వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక
మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి మనం. ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదండి. ఇక్కడ పెండ్లి చెప్పబడిన ఉపమానంలో పెండ్లి కుమారుని యొక్క రాకడ మార్నింగ్ అనుకున్నారు, లేదా ఆఫ్టర్నూన్ భోజనం టైంకి అనుకున్నారు, లేదా ఈవినింగ్ డిన్నర్ టైంకి వస్తాడేమో అనుకున్నారు. కానీ ఎప్పుడు వచ్చాడండి ఆయన? అర్ధరాత్రి వేళ వచ్చాడు. కొంతమంది కన్యకలు సిద్ధపడి ఉన్నారు, కొంతమంది కన్యకలు సిద్ధపడి లేరు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము సిద్ధపడినటువంటి కన్యల గుంపులో ఉన్నామా? సిద్ధపడనటువంటి ఆ యొక్క కన్యకల గుంపులో మనం ఉన్నామా? అంటే ఏంటండి అని అంటే, దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామా, లేదా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ లోక పోకడులో మనం జీవిస్తూ మనం దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామా? ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మన యొక్క బ్రతుకును మనం ఏ రకంగా తీసుకెళ్తున్నాం? ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు గద్దిస్తున్నాడు, అడుగుతున్నాడు. మనం ఎక్కడున్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? నిజంగా మన జీవితాలు దేవునికి, ఆయన వాక్యానికి మరి విలువిచ్చి ఆ వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి జీవితాలుగా మనం ఉన్నామా? ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏమండి, ఇప్పటి వరకు నేను సిద్ధంగా లేను, కానీ ఇప్పుడైతే నేను సిద్ధపడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ప్రిపేర్డ్. ఈ సమయం నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి నాకు చెప్పండి అనే క్వశ్చన్ ఒకవేళ ఎవరి హృదయంలోనే ఉంటే వారికి సమాధానంగా నేను ప్రధానమైనటువంటి 3 విషయాలు నేను చెప్తానండి. ఈ 3 విషయాలు కూడా, అంటే ఈ 3 విషయాలు మాత్రమే అని కాదు, ప్రధానంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి 3 అంశాలు నేను ప్రస్తావిస్తాను. అందులో మొదటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విషయం ఏంటంటే, క్లీన్స్ యువర్ సెల్ఫ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయమును బట్టి మిమ్ములను మీరు శుభ్రపరచుకోండి. ఏంటండి? క్లీన్స్ యువర్ సెల్ఫ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. ఏం శుభ్రపరచుకోవాలండి? మేము చర్చికి వచ్చే ముందు శుభ్రంగా తలస్నానం చేసి వచ్చాం, మీరు అలా మాట్లాడతారు ఏంటని చెప్పి కోప్పడకండి దయచేసి. ఇక్కడ దేవుని భయమును బట్టి శుభ్రపరచుకోవడం అని అంటే, మనకి దేవుడిచ్చినటువంటి మన యొక్క ఆత్మను మనం శుభ్రపరచుకోవాలి. మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మనస్సును మనం శుభ్రపరచుకోవాలి. ఈ లోకానుసారమైనటువంటి క్రియలు, ఈ యొక్క ఆశల్లోకి మనం వెళ్లకుండా, అసూయ, ద్వేషము, కోపము, పగ, కక్ష, కాఠిన్యం లాంటివి మన హృదయంలో ఉండకుండా మన యొక్క హృదయమును మనం శుభ్రపరచుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయము కనుక ఈ శరీరమును మనం శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్యం మనం చదువుకుందామండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 Corinthians chapter 7 verse 1. రాజశేఖర్ గారు చదువుతారా? 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యం అండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవ విశ్వాసిని, నేను క్రీస్తు వాడను అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ మొట్టమొదట ప్రాథమికంగా చేయవలసిన మొదటి విషయం అండి ఇది. ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయిస్తున్నాడు. వేటి కల్మషం అండి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. బాడీ, ఫ్లెష్ అండ్ స్పిరిట్, ఈ రెండిటికి కలిగినటువంటి కల్మషాల నుండి మిమ్మును మీరు దేవుని భయము చేత శుభ్రపరచుకోండి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇదే అనుకూల సమయం అండి. ఎవరైతే ఇంకా సగము లోకంలో సగము దేవునిలో, కొంత సమయం దేవునికి, కొంత సమయం లోకానికి, కొంత నీతికి, కొంత అవినీతికి, కొంత ప్రేమకు, కొంత కక్షకు ఎవరైతే సగం స్థానం ఇస్తున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు, ఎ బంచ్ ఆఫ్ యాపిల్స్లో ఒక యాపిల్ కుళ్ళిపోతే మిగిలిన యాపిల్స్ అన్నీ కుళ్ళిపోతాయండి. సగం యాపిల్స్ బాగుంటే ఉపయోగం లేదు. మనం నునువెచ్చగా ఉంటే
ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ లూక్ వామ్ క్రిస్టియన్స్గా మనం ఉండకూడదు, మనం శుభ్రం చేయబడిన వారముగా ఉండాలని, వీ హ్యావ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్ అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా మొదటి తెలియజేస్తున్నాడు. ఇది మరి సిద్ధపాటుకి మొదటి మెట్టు ఏంటండి? క్లీన్స్ యువర్ సెల్ఫ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయముచే, ఆయన వాక్యముచే మనల్ని మనం శుభ్రపరచుకొనుట. రెండవదిగా మనం చూస్తే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ బై ప్రేయింగ్ గాడ్. అంటే దేవునికి మనం ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా మనల్ని మనం ఆ యొక్క ర్యాప్చర్కి, సెకండ్ కమింగ్కి మనల్ని మనం సిద్ధపరుచుకోవడము అనేది రెండవ ప్రాముఖ్యమైన విషయం అండి. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం మనం చదువుకున్నట్లయితే రాజేష్ గారు చదువుతారా అండి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం అండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే రెండు ప్రాముఖ్య విషయాలు చెప్తున్నారు ఆయన. ఒకటి ఆత్మ యొక్క బలము, రెండవది శరీరం యొక్క బలహీనత. అవునా కదా అండి? ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి ఈ యొక్క మాట లేదా ఈ యొక్క అంశంలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకములో ఒక మనిషి అనేక శ్రమల పాలు అవ్వడానికి, ఇబ్బందులు పాలు అవ్వడానికి ప్రధానమైన కార్యము శరీర బలహీనత. అవునా కాదా చెప్పండి? ఈ శరీర బలహీనతల వల్లే మనిషి అనేక శ్రమల పాలు అవుతున్నాడు. ఉదాహరణకి భక్తుడు, దేవుని హృదయానుసరైనటువంటి దావీదుని మీరు తీసుకోండి. ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవుణ్ణి ప్రార్థించి వెంబడించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తన యొక్క శరీర బలహీనత వలన ఒకానొక సమయంలో పాపం చేశాడు. ఆ యొక్క ఊరియా భార్య అయినటువంటి బేత్షెబతో పాపం చేశాడు. ఆ పాపం శాపమై తన కుటుంబాన్ని మీదకి వచ్చిందండి. నేనంటాను, ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని సమాధానంగా వెళ్ళబుచ్చాలి ఈ భూమి మీద అంటే ఆ వ్యక్తి కనీసం ఒక రోజులో 1 గంట ప్రార్థనలో గడపాలండి. హల్లెలూయా. ఆ వ్యక్తి తను అనుకున్నటువంటి కార్యాన్ని సఫలం చేసుకోగలగాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే కనీసం 1 గంట మనం దేవునికి ఇవ్వగలిగితే, ప్రార్థనలో మనం కనిపెట్టగలిగితే మరి ఈ యొక్క శరీర బలహీనత నుండి మనల్ని దేవుడు బలపరిచి ఆత్మశక్తి ద్వారా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది నేను అంటాను మన యొక్క సిద్ధపాటులో రెండవ ప్రాముఖ్యమైన వెట్టు. అదేంటంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ బై ప్రేయింగ్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రార్థించడం ద్వారా, ఆ ప్రార్థనా శక్తి ద్వారా ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలతో మనం పోరాడగలుగుతాము, జయించగలుగుతాము. శరీర బలహీనతకు లోను కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. హల్లెలూయా. మరి చివరిగా మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి సమస్త క్రైస్తవులు గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వి షుడ్ నాట్ బి ఓన్లీ లిజనర్స్ ఆర్ హియరర్స్, బట్ వీ హ్యావ్ టు బీ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనం కేవలము వినేవారముగా ఉండకూడదు, కానీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారముగా ఉండకూడదు, కానీ విన్నటువంటి వాక్యాన్ని క్రియారూపంలో మనం జరిగించగలగాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని వెంబడించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక లైట్ని ఆన్ చేయాలంటే మనం ఏం చేయాలండి? స్విచ్ చేయాలి. స్విచ్ చేయడం అని అంటే వాక్యం వినడం. కానీ ఆ యొక్క వాక్యాన్ని వెంబడించడం అని అంటే ఆ లైట్ని తయారు చేసినంత కష్టం. హల్లెలూయా. ఏమండి? లైట్ని తయారు చేయడం చాలా కష్టం అండి. మనం సింపుల్గా స్విచ్ ఆన్ చేస్తే అక్కడ వెలిగిపోతుంది. మనం కేవలం వాక్యాన్ని వినేవారముగా మాత్రము కాదు, కానీ ఆ వాక్యాన్ని మన యొక్క జీవితంలో క్రియారూపంలో వాటిని మనం చేయగలగాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించగలగాలి. అది కష్టమైనప్పటికీ కూడా అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దేవుని యొక్క రెండవ రాకడ వచ్చే సమయానికి నువ్వు ఎవరు, నీవంటే నాకు తెలియదని చెప్పి దేవుడు చెప్పడు. నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రా అని చెప్పి మనల్ని దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. ఒక వాక్యం మనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, జేమ్స్ చాప్టర్ 1 verse 22. చదవండి అమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి.
ఎవడైనను ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో స్పష్టంగా ఉంది, మిమ్మును మీరు ఏం చేయదన్నారు? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి. ఏమండి, వాక్యాన్ని కేవలము ఒక గంట విని పలానా పాస్టర్ గారు వాక్యం భలే చెప్పారు ఇవాళ సూపర్ అని చెప్పి మనం అనుకోవడం మనకి ఉపయోగం ఉండదండి. విన్నటువంటి ఆ యొక్క వాక్యాలు మనం ఎప్పుడైతే మనం వెంబడించగలుగుతామో, వాటిని క్రియారూపంలో మన యొక్క జీవితంలో మనం పెట్టగలుగుతామో అప్పుడు అవి మనకి ప్రయోజనకరంగా మారగలుగుతాయి. హల్లెలూయా. మరి ఇవాళ ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. చక్కగా నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, రకరకాల వంటకాలు మీరు అన్నీ వండుతారు కదండి. వండిన తర్వాత వాటిని వాసన పీల్చేసి చూసి ఆహా భలే ఉందనంటే మీ కడుపు నిండుతుందా? నో. మనం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఆహారాన్ని మనం తినాలి. మనం తిన్నప్పుడే అది మనకి చక్కగా తృప్తికరంగా మన యొక్క కడుపు నిండుతుందండి. అలాగే ఇక్కడ వాక్యంలో చెప్పబడింది, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. దేవుడు వెక్కిరించబడడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవిస్తామో అది మనకే ఆశీర్వాదకరం. మనం కేవలం వినేసి వదిలేసేవారమైతే మనకి ఎలాంటి ప్రయోజనమో ఉండదండి. మరి ఒక బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఆ యొక్క అంత్యకాలంలో అంట అనేక మంది ప్రభువా 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 అని పిలుస్తారంట, కేకలు వేస్తారంట ప్రభువుని చూసి. అప్పుడు ప్రభు అంటారంట, మీ ఎవరో నాకు తెలియదు, మీరు పొండని చెప్పి దేవుడు అంటాడంటండి. ఎందుకంటే వారు కేవలము ప్రభువా ప్రభువా అంటే ఉపయోగం లేదు. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను తీసుకుని ఆ మాట ప్రకారము తమ యొక్క జీవితాలను దిద్దుకోకపోతే మరి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ విధంగా మనం హీరర్స్గా కాకుండా డూవర్స్గా ఉండాలని చెప్పి ఈ యొక్క మూడవ మాటగా మరి దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో ఈ ప్రధానమైనటువంటి 3 అంశాలలో మనం ఏ విధంగా ఉన్నాం? మనం మొదట మనల్ని మనం శుభ్రపరుచుకున్నటువంటి పాత్రగా మనం ఉన్నామా? ఆర్ వి రియల్లీ క్లీన్? మనం క్వశ్చన్ చేసుకోవాలి. నిజంగా మనం క్లీన్గా లేకపోతే ఈ క్రిస్మస్ మాసము ఈ యొక్క డిసెంబర్ నెలలో మనల్ని మనం అనలైజ్ చేసుకుందామండి. లెట్ us రివ్యూ అవర్ సెల్ఫ్. ఇంకొక 2 వీక్స్ అయితే సంవత్సరం అయిపోతుంది. మనం మరలాక నూతన ఆ యొక్క న్యూలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఈ యొక్క 2 వీక్స్లో మనల్ని మనం రివ్యూ చేసుకుందాం. నిజంగా గడిచినటువంటి సమయంలో, గడిచినటువంటి ఆ యొక్క సంవత్సరంలో నిజంగా నేను పరిశుద్ధంగా దేవుని కొరకు నేను జీవించగలిగానా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. రెండవదిగా, నేను ఎంతవరకు దేవుణ్ణి ప్రార్థించగలిగాను, ప్రార్థనకు దేవుని వాక్యానికి నేను ఎంతవరకు ఆ యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వగలిగాను అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. మూడవదిగా, వింటున్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని నా జీవితంలో నేను మేనిఫెస్ట్ చేయగలుగుతున్నానా, క్రియారూపంలో వాటిని చేయగలుగుతున్నానా, లేదా కేవలం వినేసి అలా ఊరుకుంటున్నానా అనేటువంటి ప్రశ్నను కూడా మనం వేసుకోవాలండి. మరి ఆ యొక్క సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. ఈ ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు మనలో ఉన్నవో లేవో పరిశీలించి పరీక్షించి ఒకవేళ లేకపోతే వాటిని కలిగి జీవించాలని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింప చేయుటకు సహాయం అనుగ్రహించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాక్య ప్రకారము జీవించులాగున తండ్రి, మీ 2వ రాకడ కొరకు సిద్ధపడులాగున ఆ సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేయవలసిందిగా నాయన, మీరే మహిమ పొందవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి.